మన 6 feet కట్అవుట్ ని కూడా తన డైలాగ్స్ తో కంట్రోల్ చేశాడని కూడా చెప్పుకోవాలి. మళ్ళీ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోలేదండి, అదొక్కటే నాకు డ్రాబ్యాక్. మీరు యాక్టింగ్ నేర్చుకోకుండా ఆ కంటెంట్ ఉన్న కట్అవుట్ ని చేతులు కట్టుకుంటారా? సో మీ సలార్లో మీకు తెలిసిందే స్టాంప్. సో సలార్లో మీకు సీల్ పడ్డానికి కారణం ఏంటి? ఆ సీల్ కి మీరు ఎలా వెళ్ళారు? చాలా కొత్తగా అడిగారు. ఆ ఆడిషన్ ప్రశాంత్ సార్ 1.5 year తర్వాత 22 సెప్టెంబర్లో చూశారు. ఓ మై గాడ్. అక్కడ వేరే ఆయన కాలుకి సర్జరీ అయిందన్నప్పుడు టాప్, ఆ టైంలో ఈ షూట్ జరిగింది. 15-20 రోజులు ఇంచుమించు. ఆయన అసలు నడవడానికి కొంచెం ఇబ్బంది పడతారేమో అనిపించేలా ఉన్నారు ఆయన. ఆ టైంలో ఆ మహారా ఫైట్ మొత్తం ఆ టైంలో జరిగింది. ఓకే బ్రదర్, నిజంగా నమ్మరు మీరు, ఆయన ఇలా కొడితే లోపల నిజంగా తగిలితే చచ్చిపోతాడేమో, ఆ కట్అవుట్ కొడితే చచ్చిపోతాడేమో అవతలోడు. బట్ బేసిక్గా మూవీస్లోకి రావాలని ఎప్పటి నుంచి ట్రై చేసేవాళ్ళు? అంటే నేను 2000 ఎప్పుడు పాస్ అవుట్ చెప్పడం అనవసరం. పాస్ అవుట్ ఎవరు అడగలేదు ఇక్కడ. ఎప్పుడు చెప్తే ఏజ్ క్యాలిక్యులేట్ అవుతుంది, అందుకని ఏజ్ డజంట్ మ్యాటర్. ఈ సినిమాలో ధనుష్ పెద్దోడు ఉండొచ్చు, ఇంకొక సినిమాలో యంగ్స్టర్ నారప్ ఎగ్జాంపుల్. ఎక్కడ భయ్య, ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు భయ్య? మీరు ఒక జాతికి ఇన్స్పిరేషన్ తెలుసా? చెప్పేది అదే, ఎవరు పట్టించుకోరని. సో ఏంటి ఏదో క్వశ్చన్ అడిగారు, మర్చిపోయాను. అయిపోయి ఇంకోటి విన్నాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటి డబ్బింగ్ ఆర్టిస్ట్? ఆహా, ఈసారి కూడా నువ్వే నన్ను కాపాడవు బ్యాషియన్, నేను ఇలా వెళ్ళకుండా ఎవరు ఆపగలరు ఇప్పుడు చూద్దాం. యోగిబాబు నేనే చెప్తా. యోగిబాబుకి ఏ సినిమాలో చెప్పారు? బీస్ట్ నుంచి స్టార్టింగ్. అంటే జైలర్ కూడా వచ్చింది. జైలర్ కూడా నేనే. ఇది ఇలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో, ఏయ్ దొంగ వదిలేసి వెళ్ళిపోతున్నావా? మీలో చాలా విషయం ఉందన్న, ప్రపంచం గుర్తించట్లా. కాదు భయ, గుండె మీద చేసుకుని ఒక మాట అడుగుతా, చెప్తారా? చెప్పండి. ఇప్పుడు అందరు చూసి సలార్లో నటించాడు, చాలా బ్రేక్ త్రూ వచ్చింది అంటుంటారు. అరే నా కష్టం చాలా ఉందిరా బాబు అని లోపల ఎన్నిసార్లు అనుకున్నారు? అంతే కదా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ఈరోజు చాలా మంది సలార్ సినిమా చూశాక క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి చాలా డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఇవాళ మన స్టూడియోలో సలార్ సినిమాలో వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ ప్లే చేసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మన 6 feet కట్అవుట్ని కూడా తన డైలాగ్స్తో కంట్రోల్ చేశాడని కూడా చెప్పుకోవాలి. ఇంతకీ తను ఎవరు అనుకుంటున్నారా? తను ఎవరో కాదండి, రాకేష్. సలార్ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది, అండ్ బేసిక్గా ఆయన లైఫ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, అండ్ ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడు, అండ్ ఈ సక్సెస్ని ఎలా తీసుకున్నాడు, ప్రతి ఒక్కటి కూడా రాకేష్ అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన రాకేష్ బ్రోకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, మీ ఇంట్రో విన్నాక ఇంకా కొత్తగా ఉంది. కొత్తగా ఉందా? పర్లేదు, చెత్తగా ఉందంటే సూపర్ సూపర్. థ్యాంక్ యూ. సో మీ నేటివ్ ప్లేస్ ఏంటి? రాజమండ్రి. రాజమండ్రి కుర్రాడు హైదరాబాద్కి వచ్చాడు, అంతేనా? ఓకే. మాక్సిమం రాజమండ్రి వచ్చిన హైదరాబాద్ లో ఏదో జాబ్ పర్పస్ వస్తారు. అవును, ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కదా, ఇంకే వస్తుంది. సో సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచే. ఓకే, అంటే ఎందుకు ఆ సినిమా అంటే అంత ఇష్టం మీకు? అంటే దానికి రీజన్ ఉండదు బ్రో, ఇష్టం అంతే. ఎలా వచ్చింది? మామూలు అంతే. నాకు పర్టికులర్ గా ఇదని తెలీదు. సినిమాలు చూస్తున్నప్పుడు అలా నేను కొంచెం ఏదైనా అలాంటి ఎక్స్ప్రెషన్స్ అది ఇచ్చినప్పుడు ఇంట్లో కూడా ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని ఎవరైనా ఫ్రెండ్స్లో అక్కడ అనడం, ఆ బేసిక్గా ఇప్పుడు నన్ను ఇలా అంటున్నారు అది అనిపించుకోవాలని ఉంటుంది కదా, బాగా చేస్తున్నాడు అనిపించుకోవాలి. అలా 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 స్టార్ట్ చేసి అది ఇండస్ట్రీకి వచ్చేలాగా క్రియేట్ చేసి. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? మా ఫాదర్ టీచర్. ఓకే, టీచర్ కూడా చాలా టఫ్ కదా. అదే కదా. మాది ఒక 53 years ఇన్స్టిట్యూట్ అనమాట, ట్యూషన్ సెంటర్. ఇన్స్టిట్యూట్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రన్ చేస్తున్నారు, మోడర్న్ ట్యూషన్ సెంటర్ అని. మరి ఆ ఇన్స్టిట్యూట్ లో ఎందుకు పోలేదు మీరు? పోలేదు కాబట్టి హ్యాపీగా ఇక్కడ. చూడండి అంకుల్, ఎంత దారుణం ఇది. అక్కడ పోయి ఉంటే ఈ పాడికి పిల్లలకి చదువు, అది చాలా పెద్ద జాబ్ అది యాక్చువల్గా. సో అమ్మ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్. ఇద్దరు కలిపే మెయింటైన్ చేస్తారు ఇన్స్టిట్యూట్. ఓకే, మరి ఎంతమంది పిల్లలు మీరు? 3. మీరు నెంబర్? నేను 3. మరి చిన్నప్పుడు అంతా ఎలా చదువుకునే వాళ్ళు? అంటే లైక్ టాప్ క్లాసా, పాస్ అవుతారా, మాలాగా బ్యాక్ బెంచా? అంటే ఇంటర్మీడియట్ వరకు నాది 10th సెకండ్ టైం పాస్ అయ్యాను. సెకండ్ టైం మన బ్యాచే. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. అది ఎలా ఫెయిల్ అయ్యానంటే, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు మ్యాథ్స్ టు
ఇంగ్లీషు మ్యాథ్స్ టూ సబ్జెక్ట్స్ పోయాయి. ఓకే. సెకండ్ ఇయర్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్. అంటే నేను ఏది పాస్ అయినా చెప్తే చాలా ఈజీ. ఓకే. అన్ని సబ్జెక్టులు పోయాయి, మిగతావన్నీ పోయాయి. మిగతా అంటే బేసిక్ గా చాలా మంది క్వశ్చన్ వేయచ్చు మీ ఫాదర్ ని, మీరేంటి ట్యూషన్లు చెప్తున్నారు, చాలా మందిని పాస్ చేస్తున్నారు, ఈ ఒక్క వర్డే నాకు నరకం చూపించింది. మనోడేంటి ఫెయిల్ అవుతున్నాడు. అంటే లక్కీలీ మా ఫాదర్ అంత పర్టికులర్గా అంటే పండిత పుత్ర పరమశుడు ఈ రేంజ్ ఆఫ్ మైండ్ సెట్ కాదు. ఆయన కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు. సరే నేను ఇన్స్టిట్యూట్ నడిపి నేను చేస్తే నా కొడుకు ఇలా అవ్వాలని ఉంది, వాడి ఇంట్రెస్ట్ వాడిది. చాలా మెచ్యూర్డ్. మా బ్రదర్స్ మా అందరూ ఇంకా అలాగే ఉంటారు. బట్ మదర్ ఊరుకుంటారుగా. మదర్స్ అసలు చెప్పక్కర్లేదు భయ్య. ఇండియన్ మదర్స్ కొడుకు ఏదంటే ఎవరైనా అంతే. కూతురు విషయంలో కొంచెం భయపడతారు, కొడుకుల విషయంలో భయపడరు. చెయ్యరా నువ్వేమన్నా ఇష్టం. వాళ్ళకి ఏంటంటే ఒకటే, టైంకి తినేయాలి, టైంకి తినాలి, రోజుకి ఒకసారి ఫోన్ చేయాలి. అది మాకు మా మదర్ పొద్దున్న లేచి ముగ్గురికి ఒకళ్ళు వాళ్ళతో ఉంటారు కదా, మేమిద్దరికి ఫోన్లు చేసేయాలి, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు. మరి ఇద్దరు అన్నలు కదా, ఎవరికి బాగా క్లోజ్ మీరు? ఇద్దరికి ముగ్గురు బాగా క్లోజ్. ఏ ఏదో పని చేసినా ముగ్గురం కలిసి చేస్తాం. అంటే అలా అల్లరి చేస్తామని చెప్తున్నాడు అన్నకి. ముగ్గురం కలిసే చేస్తాం ఏం చేసినా. ఓకే. మరి ఎన్ని ఇయర్స్ ఉన్నారు రాజమండ్రిలో? నేను పుట్టి పెరిగిందంతా అక్కడే, ఎక్సెప్ట్ ఎంబీఏ మాత్రం తాడేపల్లిగూడెం. మీరు ఎంబీఏ చదువుతున్నారా? ఎంబీఏ చేసి ఇంటర్ స్లిప్ పెట్టినా ఫెయిల్ అయినా అన్నారు కదా. అది ఎందుకు జరిగిందంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. అవును. నాన్న ఏంటంటే ఇంకా పనికిరాడు వీడు ఇంకా అని ఫిక్స్ అయిపోతారు కదా. ఓకే. ఫిక్స్ అయిపోయి డిస్టెన్స్ లో డిగ్రీ చేయించారు. అదైనా ఓకే. మరి ఎంబీఏ అక్కడ ఏంటంటే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మనకి క్లాసెస్కి వెళ్ళాలి అంటే దానికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ వచ్చింది డిస్టెన్స్ లో డిగ్రీ వచ్చింది, ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నా. అప్పుడు మా నాన్న ఒక చిన్న లింక్ పెట్టాడు, నువ్వు ఎంబీఏ చేయి అంటే. దీనికి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు గోపి అని, దుర్మార్గుడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ గోపి గోడ మీద పిల్లి ఊరికన్నారు. వాడు ఏం చేశాడంటే, అంకుల్ ఎంబీఏ సెట్ తీసుకొచ్చాను, రాకేష్ అందులో జాయిన్ చేయండి అని చెప్తే, మా నాన్న అంటే నువ్వు వెళ్ళు, లేదు అప్లికేషన్ తీసుకొచ్చాను, ఈజ్ ఇట్ కట్టండి అంటే. మా ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు వెళ్ళు, నీ ఇష్టం, నిన్ను ఎటు వద్దాను, నీ లైఫ్ నీది, నేను ఆపను, కానీ ఎంబీఏ చేసి వెళ్ళు అన్నారు. అంటే రేపు పొద్దున్న ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా నువ్వు కొంచెం లైఫ్లో డీలా పడినా నీకు వెనకాల బ్యాకప్ ఉంటుందని టైప్లో ఎంబీఏ చేయమన్నారు. అప్పుడు ఎంబీఏ స్టార్ట్ చేశాను. అది కూడా ఏంటి, ఎంబీఏ చేస్తే తమిళనాడు కానీ చెన్నై వెళ్ళి, అప్పుడు ఇంకా కొంచెం చెన్నై అని కాదు హైదరాబాద్ ఊహించుకుని మనం ఇంకా ఈ రేంజ్లో ఊహించుకుని నాకు సీట్ వచ్చింది. నేను ఎంబీఏ బయటికి వెళ్ళిపోతే నేను ఇక్కడ చేసుకుని కామ్గా డిస్టెన్స్లో అలా కాలేజీకి ఎగ్గొట్టేసైనా సినిమాలో ట్రై చేసుకుని అలా ఊహించుకున్నా. తిరిగి తాడేపల్లిగూడెం అంటే పక్కకి వెళ్ళాను అంతే. గోదావరి జిల్లా నుంచి పక్కకి వెళ్ళాను. తాడేపల్లిగూడెంలో ఎంబీఏ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చా ఇంచుమించు, అంతే కదా, వెస్ట్ కూడా అంతే అక్కడికి వచ్చా. గోదావరి కుర్రాడే అయిపోయింది. సర్లే ఇంకా ఫినిష్ చేసి అప్పుడు నేను ఇంకా జాబ్ తర్వాత మళ్ళీ జాబ్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్లో చేశాను. ఏంటి జాబ్? ఐసిఐసిఐ మార్కెటింగ్. అంటే మార్కెటింగ్ అయితే మనం సంతకం పెట్టి బయటకి వెళ్ళాక ట్రై చేసుకోవచ్చు కదా. మై గాడ్, ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఈయన దగ్గర. ఓకే. బట్ బేసిక్ గా బానే ఉంది, జాబ్ చేస్తున్నారు, ఎంబీఏ చేస్తున్నారు. మరి ఆ ఫిలిం టెక్ వెళ్ళారా పూణేలో? లేదు, రాలేదు. అది కూడా అంటే ఆ టైంలో డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఆ లింక్ ఎంబీఏ చేశాక వెళ్ళు అన్నారు కదా, అది మిస్ అయిపోయింది. ఎంబీఏలోనే మిస్ఫైర్ అయ్యారు. ఓకే. మళ్ళీ ఆ మిసైల్ ని ఎప్పుడు సెటరేట్ చేసినారు? అది దానికి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో జాయిన్ అయ్యాను. నాకేంటంటే ప్రతి పాయింట్ లోనూ ఫీడింగ్ కి కొంచెం హెల్ప్ ఉండేవారు, సపోర్టింగ్ ఉండేవారు. ఎంబీఏ చదువుతున్న టైంలో ఎంబీఏ బయటకు వచ్చిన సెక్యూరిటీస్ లో జాబ్ చేస్తే ఒకసారి ఈ జాబులు మారిపోతే ప్రసాద్ అని నా రూమ్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, వాడు ఫీడ్ చేసేవాడు. గోపి లాంటి ప్రసాద్? గోపి కూడా మంచివాడే, కానీ పాప జెన్యూన్ ఫ్రెండ్ ఆడు. మన బ్యాచ్ ప్రసాద్ అనేవాడు మా బ్యాచ్. అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం ట్రై చేసేవాడు. డైరెక్షన్ కానీ అది కరెక్ట్గా మేము తాడేపల్లిగూడెంలో ట్రైన్ ఎగ్గొట్టేసి రైల్వే స్టేషన్లో వెళ్ళిద్దరం, వాడు ఏలూరు అనమాట, ఇద్దరం అక్కడే కూర్చొని కథల గురించి యాక్టింగ్ వీళ్ళు డిస్కషన్, సినిమాల గురించి. అంటే బేసిక్ గా ఇప్పుడు అంతే ఇండస్ట్రీకి రాకముందు నుంచి స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు భయం అనిపించలేదా? నాన్న టీచర్ కదా, ఎంబీఏ అయిపోయింది, ఐసిఐసిఐలో జాబ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తే ఒప్పుకుంటారా అని? ఆయన ఏమనేవారు కాదు. అంటే ఫ్రీ హ్యాండ్, ఇంకా ఫ్రీ హ్యాండ్ అని కాదు. ఆయన ఎలా అంటే, మా ఫ్యామిలీలో నాకున్న అదృష్టం ఏంటంటే, నువ్వు హ్యాపీగా ఉండు, ఏం చేసినా హ్యాపీగా ఉండు, నువ్వు జాబ్ చేస్తావు, ఇచ్చేస్తావు, ఏదైనా హ్యాపీగా ఉండు,
ఆ హ్యాపీనెస్ నీకు సినిమాలో దొరుకుద్ది అంటే ఓకే, వెల్ గుడ్, నీ ఇంట్రెస్ట్ అది. ఓకే. బట్ ఏంటంటే ఈ ప్యాటర్న్స్ లేవు, అంటే నేను టీచర్ని, నా కొడుకు ఏమే, ఈ టైప్ ఏం లేవు, డ్రామాటిక్స్ ఏం లేవు. మీరు ఎలా ఉన్నారంటే జులై సినిమాలో తనికెలబార్ని, అల్లు అర్జున్ ఏమో ఇంకొకలా ఉంటాడు, ఈ సింక్ లో సెట్ అయ్యారు. నా అదృష్టం మా బ్రదర్స్ కూడా అంతే. ఓకే. వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు హ్యాపీగా ఉండు ఫస్ట్, దాని తర్వాత మిగతా అన్ని నేచర్ ప్లేస్ చేస్తుంది, నువ్వు హ్యాపీగా చేసుకో, ఏం చేసినా హ్యాపీగా ఉండు. ఫుల్ పాజిటివ్ సపోర్ట్. పాజిటివ్ సపోర్ట్. మళ్ళీ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోలేదండి, అదొక్కటే నాకు డ్రాబ్యాక్. మీరు యాక్టింగ్ నేర్చుకోకుండా ఆ కంటెంట్ ఉన్న కటౌట్ ని చేతులు కట్టుకుంటారా? దానికి ప్రశాంత్ సార్ కళ్ళల్లో పడితే చాలు, కంటెంట్ కట్అవుట్ చూడక అంతే అంటారు. ఆబ్వియస్లీ. ఓకే. బట్ బేసిక్ గా మూవీస్ లోకి రావాలని ఎప్పటి నుంచి ట్రై చేసేవాళ్ళు? అంటే నేను 2000 ఎప్పుడు పాస్ అవుట్ చెప్పడం అనవసరం, పాస్ అవుట్ ఎవరు అడగలేదు ఇక్కడ. లేదు, ఎప్పుడు చెప్తే ఏజ్ క్యాలిక్యులేట్ అవుతుంది, అందుకు నేను ఏజ్ అయినా పర్లేదు, ఏజ్ డజంట్ మ్యాటర్. అంతేగా. ఈ సినిమాలో ధనుష్ పెద్దోడు ఉండొచ్చు, ఇంకొక సినిమాలో యంగ్స్టర్ నారప్ ఎగ్జాంపుల్. ఎక్కడ భయ్య, ఎక్కడ ఉన్నాళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయారు భయ్య? మీరు ఒక జాతికి ఇన్స్పిరేషన్ తెలుసా? నేను చెప్పేది అదే, ఎవరు పట్టించుకోరని. మీలాంటి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడన్నా చెప్పుకుంటాం. సో చాలా బాగుంది భయ్య మీతో మాట్లాడుతుంటే, సీరియస్ గా. ఏంటి ఏదో క్వశ్చన్ అడిగారు, మర్చిపోయాను. అయిపోయి ఏజ్ డజంట్ మ్యాటర్ అంటే సినిమా ఇండస్ట్రీకి ఎప్పటి నుంచి ట్రై చేసేవాళ్ళు? 2010 నుంచి భయ్య. 2010 నుంచి ఆల్మోస్ట్ 13 years. ఫస్ట్ ఫిల్మ్ వచ్చిన అది 2013 డిసెంబర్లో రిలీజ్ అయింది, డి ఫర్ దోపిడీ. నాని ప్రొడ్యూస్ చేశారు, నాని గారు ప్రొడ్యూస్ చేశారు. కాదు భయ, గుండె మీద చేసుకుని ఒక మాట అడుగుతా, చెప్తారా? ఇన్నాళ్ళు ఖాళీగా ఎందుకు, జస్ట్ ఒక చేసుకొని చెప్పండి. ఇప్పుడు అందరు చూసి సలార్లో నటించాడు, చాలా బ్రేక్ త్రూ వచ్చింది అంటుంటారు. అరే నా కష్టం చాలా ఉందిరా బాబు అని లోపల ఎన్నిసార్లు అనుకున్నారు? ఆబ్వియస్లీ ఉంటుంది కదా, అంతే కదా. గుర్తింపు రాలేదని అయితే ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కొంచెం అది కొంచెం అమ్మయ్య అనిపిస్తుంది. గుర్తింపు రాలేదనికన్నా ఏంటంటే పిలిచి బ్యాక్గ్రౌండ్ నుంచే పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఆ డి ఫర్ దోపిడీ ఫస్ట్ సినిమా కొంచెం లీడ్ చేశాక వెనకాల నుంచో పెడతా అని ఫీలింగ్ ఉండేది. కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది, మనం అన్ని నేర్చుకోవాలి అంతే. సో డి ఫర్ దోపిడీ అంటే ఓకే. దాని తర్వాత మొత్తం ఎన్ని సినిమాలు చేశారు మీరు? నేను ఒక 15-20 సినిమాలు దాకా చేశాను. 20 సినిమాలు చేశారు. 20లో బ్రేక్ త్రూ అయిన సినిమాలు ఏమున్నాయి? అంటే కొన్ని అయ్యాయి. హైపర్ బాగానే ఆడింది, హైపర్ రామ్ పోతినేని సినిమా చూపిస్తామా సూపర్ ఆడింది. కృష్ణగాడి వీరప్రేమ చిన్నదే, కృష్ణగాడి వీరప్రేమ కదా చిన్నదే. గరుడవేగా సూపర్ హిట్ అయింది, అందులో చేశాను. సలార్ ఇంకే దీనికి రెజ్యూమ్ అక్కర్లేదు. ఓకే, ఇన్ని సినిమాలో నటించారు. బట్ ఏంటి అసలు ఎక్కడ కూడా మాకు ఎక్కడ కూడా క్యారెక్టర్ పండలేదు అంటే? నేను ఇక్కడికి రాలేదు ఎప్పుడు, అంటే నేను మీడియా ముందుకి ఎప్పుడు రాలేదు. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ ద మీడియేటర్స్, మీరే పంపిస్తారు. నేను ఎప్పుడు మీడియాకి రాలే. మీడియా ముందుకు వచ్చినా రాకున్నా వన్ థింగ్, ఆర్టిస్ట్ అనే గౌరవం ఉంటుంది. సో మీ క్యారెక్టర్ ఏ సినిమాలో అంటే బాగా హైలైట్ అవ్వలేదు అనుకున్న దానికన్నా? అంటే సినిమా పేరు పట్టలేదు, గరుడవేగా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. గరుడవేగా నేను ఎక్స్పెక్ట్ చేశాను, అప్పుడు నాకు అంత పేరు రాలేదు ఫ్రాంక్లీ. ఓకే. అయితే వచ్చేవి అది ఇప్పుడు సినిమా చేస్తే సీరియల్స్ అని, సినిమా చేస్తే వెబ్ సిరీస్ అలా వచ్చేవి. నాకేంటంటే అల్టిమేట్గా 70mm స్క్రీనే. కానీ మీరు ఒకటి గమనించారా, రాజ్ తరుణ్ కి సినిమా చూపిస్తాం మామ బ్రేక్ త్రూ. అవును. కృష్ణగాడి వీరప్రేమ కదా నాని బ్రేక్ త్రూ, గరుడవేగా రాజశేఖర్ గారి బ్రేక్ త్రూ, సలార్ 3 సినిమాల తర్వాత ఆదిపురుష్, షాహో, రాధేశం తర్వాత ప్రభాస్ అన్నకి బ్రేక్ త్రూ. లక్కీ హ్యాండ్ మీది, గుర్తించట్లేదు. ఈ రేంజ్ లో ఇండస్ట్రీ ఆలోచిస్తే అదిరిపోద్ది పైన నిజమే కదా. సూపర్, ఇంత లక్కీ హ్యాండ్ మంచి క్యూ ఇచ్చారు అసలు. అవును నిజమే కదా. అందరికి కెరియర్ ఎండ్ అయినప్పుడు ఆ సినిమాలు పడినాయి, ఆ సినిమాలో మీరున్నారు. ఈ యాంగిల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చూడాలి, మనలో మనమే పాజిటివ్ తీసుకొని రావాలి. ఓకే, మరి ఈ అవకాశాలన్నీ బాగున్నాయి. నేను ఇంకోటి విన్నాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఏంటి డబ్బింగ్ ఆర్టిస్ట్? నేను ఒక ఫస్ట్ అవకాశాల కోసం ఫొటోస్ పట్టుకు తిరిగే టైంలో నాకు ఒక సీరియల్లో ఆఫర్ వచ్చింది. సీరియల్లో నటించడానికి ఆఫర్ వచ్చింది. ఆ సీరియల్ చేశాక అది కొంచెం అర్జెంట్ ఎపిసోడ్ అని ఆ రోజు ఈవినింగ్ డబ్బింగ్ ఎడిట్ చేసేసి ఇమీడియట్ పెట్టారు. ఆ డబ్బింగ్ నేను ఏంటంటే 2 ఆర్టిస్ట్గా ఫోటోలు పట్టు తిరిగినట్టే పక్కన నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని స్టూడియోలో కూడా తిరిగేవాడిని. ఓకే, అంటే మరి 2 రకాలు ట్రై చేసిన 2 ఉండాలి కదా. 10 years స్ట్రగుల్ అంత ఈజీ కాదులేండి, కష్టపడపోతే రాదు కదా భయ్య ఇక్కడ. సో అలా నేను స్టూడియోకి వెళ్ళి తిరిగినప్పుడు వాళ్ళల్లో ఒక పర్సన్ కోడేటర్ రావు శ్రీ గారు అని చాలా సీనియర్ ఆయన. కొంతమంది ఇప్పుడు ప్రశాంత్ సార్ లాగా ఇమ్మీడియట్ స్పాట్ డెసిషన్ తీసుకునే ఉంటారు కదా, ఆయన తీసుకొచ్చి ఒక ఇంటింట రామాయణం ఒక సీరియల్లో భరతుడికి వినే ఉంటారు, బాలాజీ భరతుడికి చెప్పించారు. అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెయిన్ రోల్ కి. అప్పుడు నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళిన పక్కన దాంట్లో సీరియల్లో హీరోకి చెప్పాలంటే
నన్ను ఒకసారి టెస్ట్ చేశారు, ఓకే అన్నారు. అలా సీరియల్స్ డబ్బింగ్స్ అలా చెప్పుకుంటూ వెళ్తున్నా. ఓకే. అప్పుడు ఎవరో వెల్విషర్ మీలాంటి వాళ్ళు చెప్పారు, డబ్బింగ్ యూనియన్ కార్డులో ఎందుకు అప్లై చేయకూడదు. సరే అప్లై చేశాను. దానికి ఆడిషన్ అన్నారు, వెళ్ళాను, ఇచ్చారు. అలా అరౌండ్ క్రౌడ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. ఓకే. క్రౌడ్ ఆర్టిస్ట్ అక్కడ కూడా నేను కొత్తగా ట్రై చేసాను. మన నితిన్ ఉంటాడు కదా ఎక్స్ట్రాడినరీ, అది జూనియర్ ఆర్టిస్ట్. ఇది క్రౌడ్ ఆర్టిస్ట్ అలా కాదు, ఇది చాలా ప్రొఫెషనల్ క్రౌడ్ ఆర్టిస్ట్. ఓకే. జూనియర్స్ లా కాదు. లైక్ బాహుబలిలో కాలకేలలో ఒకరు. బాహుబలిలో నేను చెప్పాను నా లాస్ట్ క్రౌడ్ థింగ్ అదే. మీకు బాహుబలిలో ఇంటర్వెల్లో కొడితే బాహుబలి అని అడుగుతారు కదా, అది నేనే. అది చెప్పుకోవడం చాలా అడిగారు, నేనే అది. మీరు నాకు ఈ రోజు నితిన్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు చేసినట్టు. ఎక్స్ట్రాడనరీలో సందీప్ కి చెప్తుంటాడు, ఎక్కడ ఉన్నారా అంటే బాహుబలిలో 4వ లైన్లో 5వ లాస్ట్ లో. అది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్. క్రౌడ్ వల్ల నేను చాలా నేర్చుకున్నా. క్రౌడ్ అంటే అంబియన్స్. అంటే నేను అప్పుడు కూడా ఏం చేసామంటే, నేను ఉన్నాను, నేను ట్రై చేసాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ అంబియన్స్ ఏమన్నారు అనుకో, మీరు రైల్వే స్టేషన్లో ఏం మాట్లాడతారు, ట్రైన్ లేట్ అయింది. నేను ఒక్కడిని వెనకాల సార్ నేను ఏదైనా ట్రై చేయను చెప్పమ్మా, మాకు ఎంకరేజ్ చేస్తారు. టీ కాఫీ కాఫీ ఇలా ఏదో ట్రై చేసామండి. ఓకే. అరే సదా నువ్వు సెపరేట్, నేను సెపరేట్ గా ట్రై చేస్తాను. మీ యూనిక్ ఐడెంటిటీ కోసం ట్రై. అదే ఆబ్వియస్లీ అందరూ ఆలోచించేది కాకుండా కొంచెం డిఫరెంట్. అలా నాకు అక్కడ డబ్బింగ్ చెప్పించే పర్సన్స్ కూడా ఏంటంటే, అరే విషయం ఉంది దగ్గర అని బిట్లు పెట్టడం మొదలు పెట్టారు, చిన్న చిన్న బిట్లు. ఓకే సార్ టీ కావాలా సార్, కాఫీ, ఓకే సార్, ఇలా చిన్న చిన్నవి అలా ఒక సీన్ అలా సీన్ చెప్పించారు. ఓకే, మీకోసం సీన్స్ క్రియేట్ అయిపోయాయి అక్కడ. సీన్స్ క్రియేట్ అయ్యాయి. తర్వాత శ్యామ్ అని మా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆ అన్న ఏంటంటే కొంచెం 4 చోట్ల రికమెండ్ చేసేవాడు, రాకేష్ బాగా చెప్తున్నాడు అది ఇది. అలా బివి సూపర్ మా ఇన్ఛార్జీలు కొంతమంది వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసేవారు. దామోదర్ రెడ్డి గారిని, ఒక దామోదర్ రెడ్డి అనే పర్సన్ నాకు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ట్రాక్స్ హీరోలు అలా కూడా చెప్పించేవారు. అవునా? ఏ సినిమాలో? అరౌండ్ డబ్బింగ్ ఫిల్మ్స్ చెప్తున్నా. ఎన్ని డబ్బింగ్ చెప్పారు మొత్తం? నేను ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నారు కదా, ఎన్ని సినిమాలు చెప్పింది వచ్చి? ఒక 500-600 సినిమాలు చెప్పి. 500-600 సినిమాల డబ్బింగ్ 13 ఏళ్లలో మీరు బానే. 500 చాలా తక్కువయ్యా. మా డబ్బింగ్ ఆర్టిస్ట్ లో వేలకు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే డైలీ 3 సినిమాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మేడం. సరే, మాకు తెలిసిన హీరోస్ ఎవరు అంటే ఏ సినిమాలు చెప్పారు? హీరోస్ కాదు కానీ ట్రాక్ ఆర్టిస్ట్, బేసిక్ ట్రాక్ ఆర్టిస్ట్ చెప్పారు. వెన్నెల కిషోర్ గారు ఆల్మోస్ట్ ఒక వెన్నెల కిషోర్, సప్తగిరి గారు కలిపి ఒక 100 సినిమాలతో చెప్పుంటారు. ఒకసారి మాకు చూపిస్తారా? లేదు, ట్రాక్ ఆర్టిస్ట్ అంటే ఇమిటేట్ చేయం. ఓకే. జస్ట్ వాళ్ళ వాయిస్ మేము ట్రాక్ ఇస్తాం. ఓకే. అయితే మాకు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ మాకు ఈజీ అవుతుంది. అది చెప్పినా నా వాయిస్ తోనే ఉంటుంది. ఓకే. నేను పర్టికులర్ గా స్టార్ట్ చేసిన దాంట్లో కొంచెం గుర్తింపు వచ్చింది యోగి బాబు. యోగి బాబుకి ఏ సినిమాలో చెప్పారు? బీస్ట్ నుంచి స్టార్టింగ్. బీస్ట్ అంటే జైలర్ కూడా వచ్చింది. జైలర్ కూడా నేనే. అవునా? జైలర్, జవాన్, బీస్ట్, లెజెండ్, సర్వనన్, లక్కీ మ్యాన్ అని హీరోగా. లక్కీ మ్యాన్ మొన్న వచ్చింది, అది కూడా నేనే చెప్పా. ఒకసారి యోగి బాబు జైలర్ చూసారు కదా, ఆ మల్లికా సీన్ ఉంది కదా, అది చెప్తాను. అంటే నేను డబ్బింగ్ అయితే మేము మైక్ ముందు వేరేలా చెప్తాం, యాక్ట్ చేస్తూ చెప్పాలి కదా, పర్లేదు కదా అది. అంటే ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు చెప్తాను. ఓకే. ఇది ఇలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో, ఏయ్ దొంగ వదిలేసి వెళ్ళిపోతున్నావా, పెద్ద ఏం చెప్పాడు, పరిగెడుతూ పాలు తాగకూడదు బాబా, కూడా వచ్చిన తీసుకెళ్ళాలి బాబు అని చెప్పాడా లేదా? 5 నిమిషాలు వెయిట్ చేస్తా, లేదంటే నేనే వస్తా. చాలా బాగా, అంటే నాకు సీన్ కనిపిస్తుంది అక్కడ, క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఇంకా కాళీ వెంకట్ అని, మీరు ఆకాశ్ మెహద్రా సినిమా ఐడియా ఉందా? సూర్య గారు ఆ బావ క్యారెక్టర్ చేశాడు. అతనికి నేనే చెప్పా. ఓకే. అతనికి కంటిన్యూగా మట్టి కుస్తీ, సార్పట్టు పరంపర మొన్న వచ్చినాయి. నెక్స్ట్ సంతానం గారు ఐడియా ఉందా? ఏజెంట్ కన్నాయిరంలో నేనే చెప్పా. అవునా? ఒకసారి మాకు అంటే చెప్తాం కదా, మామూలుగా ఉండదు ఆ డైలాగ్స్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులే కానీ ఇవే కాకుండా లైక్ యానిమేషన్స్ ఇట్లా కూడా యానిమేషన్స్ చెప్పా. యానిమేషన్స్ ఫస్ట్ అదే స్టార్టింగ్ నాది. ఓకే. ఇప్పుడు మనం చూస్తాం, మొన్న ఇది లయన్ కింగ్ వచ్చింది కదా, అలాంటివే. అంటే లైన్ కింగ్ లో నేను చెప్పలేదు, దాంట్లో రానా నాని చెప్తారు అనుకుంటా. వాళ్ళు కొంచెం రానా కాదు, నాని గారు చెప్పారు, సాయి రవిశంకర్ గారు వీళ్ళు చెప్పారు అన్నమాట. అవసరాల శ్రీనివాస్ గారు చెప్పారు. అవునా? చెప్పండి. సో యానిమేషన్స్ చెప్పాను. అంటే జెటెక్స్ ఛానల్ ఐడియా ఉందా? పవర్ రేంజర్స్, మా జూనియర్స్, వీటిలో రకరకాల యానిమేషన్ వర్క్స్ వచ్చాయి. మీలో చాలా విషయం ఉందన్న, ప్రపంచం గుర్తించట్లా. సో అవి చెప్పేవాడిని. అందులో ఏంటంటే ఒక 4 ఉన్నారంటే 4కి
ఒక్కొక్కసారి నేనే చెప్పేవాడిని. ఒకసారి మాకేమన్నా చూపిస్తారా? బాస్టియన్ అని ఒక కథకి చెట్టుకి చెప్పేవాడిని ఫ్రెండ్కి. ఓకే. అది ఆహా ఈసారి కూడా నువ్వే నన్ను కాపాడావు బాస్టియన్, నేను ఇలా వెళ్ళకుండా ఎవరు ఆపగలరు ఇప్పుడు చూద్దాం, ఇలా కొంచెం ఉంటుంది. ఈలోపు వాళ్ళు ఎవరో లైక్ వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాయిస్ వచ్చినప్పుడు మళ్ళీ వాయిస్ మారుస్తాం. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు ఈ మధ్య నా మాట వినడమే మాటేశావు. అంటే నేనేం చేశాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళానని ముందే చెప్తూ ఉన్నాను, కానీ వాళ్ళే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇలా ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది అనమాట. ఓకే. సో అందులో ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఏదైనా స్లాంగ్ పెట్టమంటారు, అప్పుడు ఆ స్లాంగ్ పెట్టి కూడా చెప్తాం. అంటే వెళ్ళిపోతున్నా అర్థం కావట్లేదు అంటే సడన్ గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ కామెడీ, ఎందుకంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్ట్స్ గా కూడా నాకు ఎక్కువ క్యారెక్టర్స్ వచ్చేవి కామెడీ. ఓకే. సో మీకు బాగా ఇష్టమైన సాటిస్ఫాక్షన్ అయిన డబ్బింగ్ ఏది సినిమా? మైక్ ముందుకు వెళ్తాక ప్రతి వర్క్ ఇష్టమే నాకు. ఎందుకంటే నాకు యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్గా నేను ఎస్టాబ్లిష్డ్ కాదు. ఈ సలార్ వల్ల ఏదో కొద్ది గుర్తింపు వచ్చింది, కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని. ఓకే. బట్ ఒకటి అడుగుతా, అంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి మీరు చెప్పుకుంది సినిమా అవ్వాలని, మీ ఫ్రెండ్ డైరెక్టర్ కూడా పరిచయం అయితే ఎంటెక్ తర్వాత రైల్వే స్టేషన్ లో కూర్చొని కథల గురించి మాట్లాడినారు. మరి కథలో కనిపించకుండా కథకి ప్రాణం ఇచ్చే గొంతిస్తున్నారు కదా, బాధేసేదా? దీనికి అంటే నేను అక్కడ కనిపించట్లేదు, ఎంతసేపు ఇక్కడే అయిపోతున్నా. ఇప్పుడు నేను మీ పాయింట్ లోకి వస్తా. మీరు ఇందా చెప్పారు పాజిటివ్ టచ్ చేయగానే నేను చెప్తే అదే అదే మీరు చెప్పింది ఆ పాజిటివ్ వేలో నేను తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను యోగబాబు గారు చెప్పాను, ఇమీడియట్ గా నాకు యోగబాబు గారికి వచ్చేలాంటి క్యారెక్టర్లు నాకు రావు ఇప్పుడు. ఇప్పుడు యోగబాబు గారు చెప్పడం వల్ల నాకు అదే అంటారు కదా, ఏదో అడుక్కున్నాడు 60 కోర్లని, నాకు ఎంతమంది ఆర్టిస్టులు చెప్పడం వల్ల బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనమైతే అలా చేయొచ్చు. నాకు మా ఇన్ఛార్జ్ బివి సుబ్బారావు గారు అని, ఆయన నాకు 2015లో అలాగా నాకు ఒక మాట చెప్పారు. ఆయన క్యాజువల్గా మనం అతిశయోక్తి అలంకారం యూజ్ చేసి మాట్లాడతారు, నువ్వు అసలు బ్రహ్మాండం రేంజ్లోకి వెళ్ళిపోతావు ఇలా మాట్లాడేవారు ఆయన. నేను చెప్తుంటే ఆయన నాతో ఏమన్నారంటే, నువ్వు కొంచెం ఆర్టిస్టులు బాగా అబ్జర్వ్ చేయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అది నువ్వైతే ఎలా చేస్తావు, ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్. అది నేను పట్టుకుని ఏంటంటే, నేను ప్రతి ఆర్టిస్ట్ని ప్రతి యాక్టర్ని మీరు ఇప్పుడు మాట్లాడి నేను మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తా, మిమ్మల్ని కూడా మీలోంచి ఏదో పాయింట్ తీసుకుంటా. అలాగే ఓకే ఇతను ఇలా చేశాడు, ఈ యాంకర్ పొజిషన్ యాంకర్ క్యారెక్టర్ వచ్చిందంటే మనం ఇప్పుడు చేస్తూ ఉంటా. అదే నేను అది మీకు ప్రెజెంట్ చేయలేను, కానీ నాకు మైండ్లో ఉండిపోతుంది. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడినప్పుడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అని చెప్పలేను, అది రొటీన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు, కొత్తగా చెప్పారు, అలా ట్రై చేయొచ్చు. అలా ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఓ 2-3 రకాల వేరియేషన్స్ మైండ్లో ఉంటాయి కదా. డైరెక్టర్ వచ్చి ఇప్పుడు యాంకర్ క్యారెక్టర్ అనగానే ఇలా చేస్తాను, ఒక 4-5 రకాలు వాళ్ళకి ప్రజెంట్ చేస్తా. ఇది కొంచెం సెటిల్డ్గా ఉంది, లేకపోతే ఇది ఓవర్ ఉంది, ఇది వద్దు, ఇలా చెప్తారు. ఇలాగ నాకు నేర్చుకోవడం అలవాటు చేసుకున్నా. అడుగుతున్నా తక్కువ సలార్ గురించి అడగమంటున్నారు. సో బేసిక్గా ఇంత కష్టపడి 500 సినిమాలు 600 సినిమాలు డబ్బింగ్ చెప్పారు అంటే మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మరోపక్క 15 నుంచి 20 సినిమాలు చేశారు, సీరియల్స్ లోకి వెళ్ళారు, ఎక్కడ కూడా అంటే మనకు బెంచ్ మార్క్ అనేది ఒకటి వస్తుంది. సో మీ సలార్ లో మీకు తెలిసిందే స్టాంప్ సీల్, మీకు సీల్ పడింది. మాకు ప్రశాంత్ గారు మా తెలుగు ఆర్టిస్టులు ఇప్పుడు మనం సలార్లో చేసిన వాళ్ళందరికీ సీలేసి పంపించారు, అందరికీ సీలేసి పంపించారు. సో సలార్ లో మీకు సీల్ పడ్డానికి కారణం ఏంటి, ఆ సీల్ కి మీరు ఎలా వెళ్ళారు? చాలా కొత్తగా అడిగారు. యాక్చువల్లీ సేమ్ ఇలాగ ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. అయితే నా ఫ్రెండ్ ఒక అతను టీంలో ఉంటే అడిగితే ఇలా పలానా చోట జరుగుతుందని చెప్పారు, కానీ అప్పుడు నేను అక్కడికి వెళ్ళలేకపోయా. ఓపెన్ ఆడిషన్స్ జరిగినప్పుడు వెళ్ళలేకపోయా. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారని ఆటోనగా సూర్య సినిమాకి కోడేటర్ ఆయన నన్ను తమ్ముడు ఒకసారి నువ్వు పలానా చోట ఆఫీసు ఒకసారి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసా అని చెప్పారు. అది 2021లో జరిగింది. అవును 2020-21 అంతే ఆ టైంలో జరిగితే ఆ ఆడిషన్ ప్రశాంత్ సార్ 1.5 year తర్వాత 22 సెప్టెంబర్లో చూశారు. అక్కడ వేరే మరి ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఏంటంటే ప్రొఫైల్స్ అన్ని చూస్తుంటే కాదు ఒక అతను సర్కాస్టిక్ ఏదో ఆడిషన్ చేశాడు, ఒకసారి అది ట్రై చేద్దాం, అది ఒకసారి పిలవండి అన్న, అవైలబిలిటీ ఉన్నాడేమో చూడండి అన్న. లక్కీలీ నాకు మురళి అని ఒక అసోసియేట్ చేయడం, పక్కన కోఆర్డినేటర్ ప్రకాష్ అని రాసి పెట్టింది వేటాడుకుంటూ వచ్చింది. ఆయన బ్రీఫ్ చేశారు స్టోరీ సీన్ ఇది అని. నా భయం ఏంటి బాబాయ్ వెనకాల వెళ్ళిందో పెద్ద సినిమా అంటే వెనకాల నుంచో పెడతారేమో, అవసరమా ఇప్పుడు ఎలాగ ఏం చేయాలనుకుంటే అప్పుడు సార్ ఏంటి సార్ అంటే క్యారెక్టర్ ఏదైనా అడుగుదాం అంటే క్యారెక్టర్ కావాలని నీకు అంటారేమో భయం. అంటే ఒక భయానికి ఏదో అంటారుగా మధ్యలో బతిని ఉండేది. తర్వాత లేదు ఇలా రెగ్యులర్గా విలన్ని మీరు సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటారు,
తర్వాత ఇలా ఉంటుందని బ్రీఫ్ చేశారు. అంటే మొత్తం చెప్పరు కదా. నెక్స్ట్ రోజు సెట్లోకి వెళ్ళడం, అక్కడ నేను నమ్మకపోవడం, సలార్ సెట్ నమ్మం కదా. ఇప్పుడు మనం అందరం చూస్తున్న ప్రపంచాన్ని ఆ రోజు నేను చూసి ఈ ఎక్సైట్మెంట్ అంతా 25 రోజులు పడ్డాను నేను. ఎందుకంటే ఆ సెట్ సీరియస్లీ ఆ సెట్ని మీరు అబ్జర్వ్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే డీటెయిల్ ఉంటుంది. నేను అనుకునేవాడిని ఇక్కడ ఉంటే ఈ స్టాండ్ ఇక్కడ ఎందుకు ఉంది, ఏమో మామూలుగా పెట్టుంటారులే ఈ లుక్లో. ఈ స్టాండ్కి ఒక థియరీ ఉంటుంది, దానికి కొట్టినంటే అది ఇరిగిపోవడమో ఏదో. ఒక రోజు అయితే సెట్లో ముందు రోజు చెట్లో ఉండేది. మీరు చూస్తే ఫస్ట్ మహారా ఫైట్లో కొట్టినంటనే ఒక చోటకి ఒక అతను వచ్చి ఇలా గుద్దుకుని పడతాడు కదా చెట్టు. ఆ రోజు చేశారు. అంటే ఆర్ట్ వర్క్ మన వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తారో. మామూలుగా నేను అక్కడ చేయబెట్టి కూర్చునేవాడిని. నెక్స్ట్ బై లేలే అన్నారు. ఏంటంటే అది ఆర్టిఫిషియల్ చూస్తే చెక్క, నిన్నే కదా చెక్క ఉంది ఒరిజినల్ అనుకున్నా. అలాగా ప్రతి సెట్లో ప్రతిదీ ఒక అద్భుతం. అది అదే అన్నట్టు మనకి RFC ఒక అద్భుతం, బాహుబలి ఇంకొక రేంజ్ ఆఫ్ అద్భుతం, ఇప్పుడు సలార్ నెక్స్ట్ కైండ్ అనమాట. ఓకే, బట్ సలార్ పెద్ద సినిమా, పెద్ద యూనిట్, పెద్ద బడ్జెట్ సినిమా, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ప్రభాస్ గారి సినిమా. ప్రభాస్ అంటే కింద క్యాప్షన్స్ ఇవన్నీ. సో ప్రభాస్ అంటే చాలు ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయిపోతాయి. ప్రభాస్ గారి సినిమా అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ కాంబోలో మీకు అవకాశం వచ్చిందన్నప్పుడు ఓకే నమ్మారు. బట్ ఆన్ సెట్స్ లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, అంటే ఆ సీన్ ఉంది, ఆ సీన్ లో జరిగే ఫైట్, విష్ణుని చంపే సీన్ సినిమాకి హైలైట్. అవును, ప్రభాస్ లో ఉన్న ఎలివేషన్ మొత్తం బయటపడుతుంది. కానీ దాంట్లో డైలాగ్స్ లేని ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళది కూడా కీ రోలే. సో ఆ టైంలో మీరు ఎట్లా ప్లే చేశారు? ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? గట్స్ అంటే ప్రశాంత్ సార్. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రశాంత్ సార్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీ ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ ఇప్పుడు మన సీన్ ఎలా పెట్టినప్పుడు ఆ చెట్టు ఇలా ఊగింది అంటే దానికి ఒక థియరీ ఉంటుంది ఆయన. ఇది ఆ సిచ్యువేషన్లో ఇలా ఊగుతుంది. అలాగే సెట్లో ఎవ్వరికి కూడా ఎంటీగా నుంచో పెట్టరు. ఓకే, ఆ పర్సన్ కథలో ఆ పార్ట్కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఓకే, ఆ కనెక్టివిటీ తీసుకోవడంలో ఈజ్ PhD హోల్డర్. ప్రభాస్ అన్న డైలాగ్ చెప్తున్నప్పుడు అంటే వన్ థింగ్, మన ఊర్లో షూటింగ్ జరుగుతుందంటే ఎక్కడో కొండ మీద కూర్చొని చూస్తుంటాం. మీరు ఆ షూట్ లో ఉండి ఒక డైలాగ్ చెప్పి ఇట్లా చూస్తుంటారు కదా. సో మీ కళ్ళతో చూసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే నాకు తెలిసింది, అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ని కోట్ల బిజినెస్కి అయ్యే హీరో, ప్రభాస్ గారు పేరు చెప్తే ఇన్ని కోట్ల మార్కెట్ అవుద్ది, ప్రభాస్ గారి పేరు చెప్తే ఇంతమంది ఫ్యాన్స్ ఇవన్నీ అంటారు కదా. గొడ్డు పడిన కష్టం పడతారు వాళ్ళు, నమ్ముతారు. ఆయనకి కాలుకి సర్జరీ అయిందన్నప్పుడు టాప్ ఆ టైంలో ఈ షూట్ జరిగింది. 15-20 రోజులు ఇంచుమించు. ఆయన అసలు నడవడానికి కొంచెం ఇబ్బంది పడతారేమో అనిపించేలా ఉన్నారు ఆయన. ఆ టైంలో ఆ మహారా ఫైట్ మొత్తం ఆ టైంలో జరిగింది. ఓకే, అంత ఇబ్బందులు కూడా ప్రభాస్, అంత ఇబ్బందులు. డైలాగ్ చెప్తున్నప్పుడు మనం డైలాగ్ చెప్పడం అనగానే అనుకుంటాం కదా, మనకి అదే చెప్తారు స్టేజ్లో నాభిలోంచి రావాలని. వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారంటే ఇంటూ ద మూడ్ ఉండాలి, వాళ్ళు చెప్పింది వినాలి, ఆ క్యారెక్టర్ పండాలి. ఎందుకంటే 34వ సీన్లో ఏదో దానికి ఆ మూడ్ అక్కడి నుంచి ఇక్కడ లింక్ ఉంటుంది. అదంతా చూన్ చేసుకోవాలి. వాళ్ళ సినిమా మొత్తం ఒక మైండ్ సెట్ లో రన్ అవ్వాలి. ఒక డైలాగ్ ఇది కాకుండా అవతల ఆర్టిస్ట్కి నాకు ప్రభాస్ అన్న అమ్మవారి దెయ్యాలి పసుపు కుంకుమ చెప్తుంటే నేను ఉన్నాను అక్కడ. చెప్తుంటే ఏంటిది ఇంత ఎందుకు ఈ స్టార్ హీరో కదా, జస్ట్ క్యాజువల్ చెప్పేసినా డబ్బింగ్లో కవర్ చేసుకోవచ్చు. మేము నాలాంటోడే అని డబ్బింగ్లో కవర్ చేసుకుంటాం. వీళ్ళు అసలు ఏంటి అంత ఎమోషన్తో చెప్పి కొడుతుంటే బ్రదర్ నిజంగా నమ్మరు మీరు. ఆయన ఇలా కొడితే లోపల నిజంగా తగిలితే చచ్చిపోతాడేమో, ఆ కట్అవుట్ కొడితే చచ్చిపోతాడేమో అవతలోడు. అది నమ్మించాలి కదా, అదే కదా నటనండి. అందులో బ్రిలియంట్. నేను ఒకే రీజన్ చెప్తున్నాను, ఏ ఫ్యాన్స్ అయినా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమా వాళ్ళకు ఉన్నంత పిచ్చి ప్రపంచంలో ఎవరికీ ఉండదంటారు కదా. తెలుగు సినిమాలో ఒక 30 మంది హీరోలు ఉంటే 30 మందికి అంత రేంజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా. ఒక్క ప్రభాస్ అన్నకి మాత్రం 30 మంది హీరోలు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆయన సినిమా వస్తుందంటే హిట్ అయిపోవాలి అంతే. ఏ సినిమా ఇప్పుడు నేను గమనించాను, ఒక సినిమా పేరెందుకు 3 సినిమాల్లో ఒక సినిమా ఫ్లాప్ అని చెప్పండి, సినిమా పెద్ద ప్రభాస్ అద్దరగొచ్చు అనలేరు. ప్రభాస్ సినిమా బాగాలేదని అనలేరు. ఫస్ట్ థింగ్ ప్రభాస్ని ఎట్లా అంటే మాట అనాలంటే మనం బాధపడతాం. అరే ఎందుకు మనవాడిని ఎందుకు అనాలి. ఓం రావత్ ఈ ప్రపంచంలో అందరికీ చెప్తున్నా, అంటే అందరిలో నేను ఒకడిని. అదే ఈ ఆదిపురుష్ ట్రైలర్ వచ్చినాక ఫ్యాన్స్ అగ్రెషన్ అయితే డైరెక్టర్ భయపడి VFX మార్చుకొని వచ్చినాడు.
అంటే మీరు గమనిస్తే ఒక్కళ్ళు కూడా ప్రభాస్ గారిని ఏమనలే. అంటే లుక్ వైజ్ లుక్స్ ఓకే, బట్ ఫస్ట్ ప్రభాస్ అని డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నాడో అక్కడే సాటిస్ఫై కాలేదు. ప్రభాస్ ఒక సినిమా బయటికి వస్తుందంటే ఆ ట్రైలర్ కొన్ని సీన్స్ చూస్తేనే చెప్పేస్తారు మనం అనుకున్నట్లు ఉందా లేదా అని. అదే ప్రశాంత్ నీల్ ఈ రోజు ఫీస్ట్ కదా, ఇది ఫీస్ట్ కదా, ఏది కావాలి. నేనైతే సినిమా చూసినప్పుడు బండి సౌండ్ ఏంద్రా ఇది, ఇదేం ఎలివేషన్ రా బాబు. నేను ఆ సీన్స్ మేము లేము, ఇలా కూడా ఎలివేషన్. నేను ఒక సీన్ జరిగినప్పుడు అక్కడ ఉన్నాను, మేక్ కొట్టి అమ్మ ఇప్పుడు వద్దని చెప్పడానికి అంటే మేక్ ఇలా చూస్తారు అందరూ. అవును, అందరూ ఇలా చూస్తుంటే అదేంటి అలా చూస్తున్నారు, కార్పెంటింగ్ వర్క్ చూస్తున్నారు అనుకున్నాను క్యాజువల్ గా. చూస్తే దాంట్లో అంత కథ ఉంది, కనెక్టివిటీ. అమ్మ ఏంది అంటే ఆర్టిస్ట్కి ఎంతవరకు తెలుసు, ఈశ్వర్రావు గారు లాంటి వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ మీరు అది ఊహించుకోండి. వాళ్ళకు కూడా మీరు చూసినట్టే మీకు ఆ రోజు అతను చేసిన హెల్ప్ గుర్తొచ్చింది, వెళ్ళమన్నారు, ఇది తెలుస్తుంది. అలా ప్రజెంట్ అవుద్ది, అలాంటి బీజిఎం పడద్దని వాళ్ళకి తెలియదు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు తెలియపోవచ్చు. అవును, అది ప్రభాస్ గారికి తెలుస్తుంది, ఆయన ఊహించుకోగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు ఎక్కువ అడిగేది, ట్రైలర్ లో ఫస్ట్ ఒక టీజర్ చూసినాం, లయన్ జిరాఫీ ఇదంతా వచ్చి డైనోసార్ అని చెప్తాడు కదా, అదే డైలాగ్ అడిగిపోయింది. లేకుండా అయితే ఉంటారు కదా, అది ఎక్కడో ఉండాలి. సినిమాలో ఒక చిన్నది ఏంటంటే నా పర్సనల్ ఫీలింగ్ అయితే సలార్ 2కి ఇది ఒక డెమో ఫిలిం. ఇది డెమో ఎందుకంటే మీకు ఎన్ని రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఇది ఎందుకు ఇది అన్నిట్లో క్వశ్చన్ ఎంత జరుగుండకపోతే జరుగుద్ది. ప్రభాస్ రాజమౌళి కూడా చెప్తాడు ఇంటర్వ్యూలో, నాకు ఆ సీన్ కోసమే నేను చూస్తా సినిమాని, కట్ చేస్తే సీనే లేదు. అదే చెప్తున్నాను, అది సీన్ ఉండకుండా ఉండదు, బట్ అది లేదు అనడానికి రీజన్ ఏంటంటే ఈ ఫస్ట్ పార్ట్ లో ఉన్న కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ అని సెకండ్ దానికి లీడ్ కి చాలా వెళ్ళారు. మరి మీరు ఆ కట్టింగ్ లలో సెకండ్ పార్ట్ లోకి వస్తున్నారా? టచ్ వుడ్, మీరు అనుకోండి భయ్యా, అయిపోద్ది. మేము అనుకోవడం కాదంటే మీరు అక్కడ ఉన్నారు, మీరు ఇంకా చనిపోలేదు. తెలియదు నాకు మీకేం తెలియదు. బట్ టు బి హానెస్ట్ అందరికి అర్థమైంది ఏంటి, నెక్స్ట్ పార్ట్ ఒక ఫైట్ తో స్టార్ట్ అవుతుంది, సీజ్ ఫైర్ ఓపెన్ అయిపోయింది, ఇక్కడ ఎట్లా ఓట్లు ఆడుకుంటారు అందరూ. మీరు ఆల్రెడీ ఆ టీమ్ లో ఉన్నారు, బట్ మీ ఇద్దరు హెడ్స్ అని చంపేసినాడు. మరి మీ క్యారెక్టర్ ఏమవుతుంది? అంత ఆలోచించలేదు నేను, నాకు తెలియదు. బట్ ఏంటంటే అంటే ఒకటి వచ్చింది హ్యాపీ, ఉన్నదాంతో హ్యాపీ, అది బోనస్. తెలియదు ఇంకా అంటే లేదు, చేసుకుంటూ వెళ్తుంటే ఒకవేళ ఉందంటే కంపల్సరీ పిలుస్తారు. అండ్ మీ లైఫ్ లో లైక్ ఇలాంటి ఒక సినిమా వచ్చాక, నలుగురిలో రికగ్నేషన్ స్టార్ట్ అయ్యాక, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇన్ని రోజులు మిమ్మల్ని కొంచెం డౌట్ఫుల్ గా చూసే వాళ్ళ నుంచి వచ్చిన మాటలు ఏంటి? అంటే కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను అడుగుతాను కదా, ఏమైనా ఉంటే చెప్పండి, కొంచెం ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను, వాళ్ళు రియాక్ట్ అయ్యి కొంచెం బాగా చేసావు తమ్ముడు అంటున్నారు. ఫ్యామిలీ పరంగా చెప్పాం కదా, మాది ఒక వసుదైక కుటుంబం టైప్ అనమాట. మా ఫాదర్ సినిమా చూసాం, నిన్నే చూసి వచ్చిన తర్వాత అది కళ్ళ మాటలతో చెప్పలేని అనుభూతి లాగా భుజమే చేసి బాగా చేసేవరా, మా వదిన గట్టిగా పట్టుకుని చాలా బాగా చేసేవారు అకేషన్. ఈ ఎమోషన్సే. మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటి, కంట్లో నీళ్ళు వచ్చిన మూమెంట్? మా వైఫ్ మ్యారీడ్, సోల్డ్ అవుట్, ఏజ్ చూసి కూడా అనిపించట్లేదు, అంటే బబ్లీ ఉన్నారు కదా, సోల్డ్ అవుట్, కొంచెం సోల్డ్ అవుట్. మా వైఫ్ సో పెళ్లి ఎప్పుడైంది? లవ్ అరేంజా? అరేంజ్ మ్యారేజ్. ఓకే, అంటే మీరు ఈ మూవీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి చూస్తున్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానో ఆర్టిస్ట్ గానో. అంటే బేసిక్ గా చాలా మంది ఒక అమ్మాయిని ఇంటికి ఇవ్వాలంటే సినిమా ఫీల్డ్ కదా, ఎందుకులే మనోడు ఎలాంటోడో తెలియదు, ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి వెళ్ళిపోతారు. సో మీకు ఎలా జరిగింది? అలా చాలా క్వశ్చన్ మార్క్లు అయిపోయిన తర్వాత ఒక మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్ మా వైఫ్ వాళ్ళ ఫాదర్ చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. సేమ్ బ్లడ్ గ్రూప్. సో వాళ్ళకు కూడా ఈ ప్రెషర్స్ ఏంటి తెలుసు. మా వైఫ్ వాళ్ళ బ్రదరు నాతో ఇండైరెక్ట్ గా వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూ చాలా జరిగింది, అంటే క్యాజువల్ డిస్కషన్ మొత్తం చూశాడు. ఫస్ట్ పర్సన్ నమ్మింది అతనే, శివ అని. తను ఒక్కడు నమ్మాడు ఫస్ట్. లేదు అతను ఇండస్ట్రీ అయినా కూడా ఈజ్ నాట్ ఇంటూ నార్మల్ పర్సన్ లా కాదు, కొంచెం ఈజ్ మెచ్యూర్డ్, కొంచెం జాగ్రత్తగా ఉంటాడని నమ్మాడు. అండ్ హిస్ ఫాదర్ ఇస్ ఎ టీచర్. అది పక్కా ఉంటుంది. ఓకే, అండ్ బేసిక్ గా మీకు ఇష్టమైన హీరో ఎవరు? చిరంజీవి గారే. ఓకే, మరి ఎప్పుడు వెళ్తున్నారు చిరంజీవి గారి సెట్ కి? అది మన చేతిలో ఉండదు, చాలా వెళ్ళిపోగలిగితే నేను హైదరాబాద్ అయినా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తాను. ఇంకెందుకు? మీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి? అంటే ఇది ఓవర్ అనిపించచ్చు, 10 ఏళ్ల తర్వాత నా సీట్లో కూర్చున్న వాళ్ళు ఇన్స్పిరేషన్ గా నన్ను తీసుకునేంత రేంజ్కి వెళ్ళిపోవాలి. మంచి ఆర్టిస్ట్, క్యాట్ ఆర్టిస్ట్. మన బాబీ సుమా గారి గురించి వీళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటామో, విజయ్ సేతుపతి గారు అంత పెద్ద ఆర్టిస్ట్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆర్టిస్ట్ గా అంటే సినిమాల్లో ఆర్టిస్ట్ అతను అని గుర్తించాలి అందరూ. ఓకే, అది ఆబ్వియస్లీ. అండ్ మీరు ఫస్ట్ నుంచి బబ్లీయా క్యారెక్టర్ కోసం లవ్ అయ్యారా? లేదు, అంటే బై బర్త్ ఇంత, కానీ ఒకసారి
ఒక మహానుభావుడు నన్ను సన్నబడితే అదిరిపోద్ది అన్నాడని కొంచెం ఒక 8 kgs తగ్గాను. ఓకే. తర్వాత అదేంటి ఇలా ఉన్నావు, పాత లుక్కే బాగుంది అన్నాడు. అది ఒక్కటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇట్లా కొట్టేశారేమో. వెళ్ళిపోయాను. ఇంకా ఇరక్కొడేద్దాం అని చెప్పి బీభత్సంగా చేస్తే అయిపోయిన తర్వాత అతను ఇదేంటి ఇలా ఉన్నావు, అలా ఉంటేనే బాగుంది, ఇండస్ట్రీలో స్పేస్ ఉంది అన్న. ఇదేంట్రా బాబు నువ్వే తగ్గమన్నావు అనుకుని అప్పుడు జాగ్రత్త పడి ఇంకా నేను ఇది ఇంకా అన్నట్టు ఉండిపోయాను ఇంకా. ఓకే. సో డైరెక్ట్ క్వశ్చన్స్. 1 word అబౌట్ ప్రశాంత్ నీల్. జీనియస్. ప్రభాస్. డార్లింగ్. ప్రభాస్ డార్లింగ్ అని నేనే చెప్తా, మీరు చెప్పేది ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా. గాడ్ టు మెనీ. గాడ్ టు మెనీ. ఓకే. ఇన్స్పిరేషన్ టు మెనీ. ఓకే. పృథ్వీరాజ్. బ్రిలియంట్. బ్రిలియంట్. ఓకే. మెగాస్టార్. నా ఎక్సైట్మెంట్ తెలుస్తుంది కదా. యాక్టింగ్ ఇంకా అసలు అది ఏదైనా ఇంకా ఎవ్రీథింగ్ ఆయనే. అవునా? ఎవ్రీథింగ్. మరి గాడ్ టు మెనీ ఇన్స్పిరేషన్. గాడ్ టు మెనీ. గాడ్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు అతిశయోక్తి అలంకారం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి సలార్ 2 కోసము గాడ్ టు మెనీ. చిరంజీవి గారిది వేరు భయ్య. చిరంజీవి గారు నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే 80s 90s 80s 90s బాన్లో ఎవరైనా ఇప్పటికీ చాలా మంది కూడా చిరంజీవి ఫ్యాన్. ఎవరైనా భయ్య చిరంజీవి అంటే ఫ్యాన్ కన్నా ఇన్స్పిరేషన్ ఆయన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు డాన్సర్స్ కి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, ఫైట్స్, కమెడియన్స్. నాకు ఏదైనా ఎనీథింగ్ గ్రేస్ చిరంజీవి గారు. ఏదైనా తీసుకో, ఆల్రౌండర్ అంటాం కదా, అలాగా సచిన్ టెండూల్కర్ లాగా చిరంజీవి గారు అంటే ఇంక ఇప్పుడు ఏది అడిగినా కూడా. ఇప్పుడు ఒక్క చిరంజీవి గారి దగ్గర మాత్రం ఇవేమి ఉండవు. అంటే ఇప్పుడు గాడ్ టు మెనీ అని ఎందుకన్నానంటే అదే చెప్తాం కదా, ఎందుకు ఇప్పుడు ఒక హీరో ఫ్యాన్ ఇంకో హీరోని ఎందుకు పొగడాలి, అది చిరంజీవి గారి విషయంలో ఏంటంటే పర్సనల్ ఆడియన్స్ వచ్చేస్తాడు. ఓకే. నేను చిరంజీవి గారి విషయంలో రాకేష్ ఆర్టిస్ట్ కాదు, రాకేష్ అభిమాని. చిరంజీవి గారు అంటే వచ్చేస్తూ ఉంటుంది అంతే, పోనకం ఇంకేం లేదు. అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి, టికెట్ల కోసం పరిగెట్టిన అన్ని గుర్తొస్తూ ఉంటాయి. సో అది చిరంజీవి గారు. సో అప్కమింగ్ మూవీస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు బామా కలాపం అని ప్రియమణి గారిది వచ్చింది కదా, అది సెకండ్ పార్ట్. అది గుడ్డులో అది ఉంటది, ఎంత ఫాలో అవుతానో నాకు తెలుసుగా. అది సెకండ్ పార్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు అది ప్రియమణి గారి కాంబినేషన్ మొత్తం అంతా. నైస్ నైస్. ప్రియమణికి కూడా గోల్డెన్ హ్యాండ్ టచ్ అవుతుంది. బాబోయ్ నీ నోరు అదిరిపోయింది భయ్యా. అంతేగా అదే కాదు, అంతేగాంటే అంటాను నేను చూడండి కాదు, కానీ లైక్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ ఆవిడ. అలా వెళ్తుంది ఆవిడ. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్ గా కన్నా నాకు చాలా సపోర్ట్, లైక్ చాలా సజెషన్స్ ఇచ్చింది ఆవిడ. ఓకే. స్టార్ట్ అయింది షూట్, అయిపోయింది షూట్ అంతా అయిపోయింది, రెడీ టు రిలీజ్. ఓకే. అది అంటే ఒక టైంలో నేను పెర్ఫామ్ చేసిన తర్వాత సీన్ అడగలేం కదా, అమ్మ ఎలా ఉంది మేడం బాగుందా అని అడగలేం. ఆవిడ నాకేష్ ఇంకొంచెం చేయొచ్చు ఇక్కడ, అమ్మా ఆవిడ చెప్పింది అంటే ఎంతో కొంత చేయకపోతే నేను కొంచెం చేయొచ్చు అంటారు కదా, చేశాను అమ్మయ్య ఆ సాటిస్ఫాక్షన్. అలాగా ఆమెతో ఆల్మోస్ట్ నేను ఒక 13 days వర్క్ చేశాను. 13 days. మా ప్రభాస్తో మళ్ళీ 26 days. మంచం అంతా కవర్ చేసి పడేశారు. అంటే అబ్జర్వేషన్ చాలా స్కోప్ దొరికింది ఒక రకంగా అంతమందితో చేయడం. టీను ఆనంద్ గారు వీళ్ళందరితో చేయడం అనేది. నేను ఇందాక ఒక డైలాగ్ మర్చిపోయాను, ఇప్పుడు నా బ్రెయిన్ యాక్టివేట్ అయింది. సో దాంట్లో మీరు ఆకాశమే హద్దురా అన్నారు కదా, అది కూడా సూర్య కంబ్యాక్. థియేటర్ లో రావాల్సిన సినిమా ఓటీటీలో వచ్చి బ్లాస్ట్ కొట్టింది. నన్ను ఎక్కడ చాలు. సో మీరు ఇదే గోల్డెన్ హ్యాండ్ తో ఇంకా చాలా మూవీస్ చేసి ఇంకా హ్యాపీగా ఈ డబ్బింగ్ చేసుకుంటూ అటు మీ ఫేస్ రికగ్నిషన్ వాల్యూని కూడా పెంచుకోవాలని హార్ట్ఫుల్ గా మా ఆదాన్ని ఊరుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూకి వచ్చినందుకు. సో చూసారు కదండి, సలార్ లో తన క్యారెక్టర్ తో అందరినీ మిస్మరైజ్ చేశారు కదా, మరి పార్ట్ 2 లో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పేశాడు. నేనేం చెప్పలేదు ఉన్నది కూడా తీసేస్తారు. కానీ ఒక చిన్నది కాంప్లిమెంట్ అని కావాలి, ప్రభాస్ గారు మీకు ఏమైనా రిలేటివ్ అవుతారా? కాదు అంటే హైట్ పర్సనాలిటీ. ఓకే. సో మరి చూసారు కదండి, రాకేష్ అన్న చెప్పిన మాటలు విన్నాక సలార్ తన క్యారెక్టర్ కాకుండా పర్సనల్ గా 13 years నుంచి ఇండస్ట్రీలో ఎలా మూవ్ ఆన్ అవుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్క అవకాశం, అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా సరే, పక్కనోళ్ళకి ఏది చేయాలనుకున్నా సరే 100% తన వంతు ఇచ్చాడు. కాబట్టి ఇవాళ తనకంటూ తన లైఫ్లో ఒక ఐడెంటిటీని సలార్ ఇచ్చేసింది. మరి మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకుండా నెక్స్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మరి రాకేష్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.